హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ డిగ్రీ ఓఏఎండిసి 2025-2026 అడ్మిషన్లకు సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది, లైక్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కానీ, స్పెషల్ కేటగిరీ కానీ, మీ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ కానీ, స్టడీ డీటెయిల్స్ కానీ, మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఈ 8 స్టెప్లో కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వాచ్ చేయండి. దాన్ని బట్టి మీకు డౌట్స్ అనేవి కూడా రేజ్ అవ్వవు అనమాట. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఏపీ డిగ్రీ 2025 అడ్మిషన్కి సంబంధించి మా తరపు నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలామంది మాకు కాల్స్ అయితే చేస్తున్నారు. కాల్స్ మ్యాక్సిమం రెస్పాండ్ అవ్వకపోవచ్చు. వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రాసెస్ మేమే దగ్గరుండి చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మనకి బ్యాక్ వెళ్తే ఏపీ డిగ్రీ 2025 ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. తొందరగా మీ యొక్క ఫీజు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. వన్స్ మీకు ఫీజు పేమెంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మరుక్షణమే మీకు వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ఫిల్ చేసుకోండి అని చూపిస్తుంది అనమాట. ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకసారి మీ యొక్క ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు డాష్బోర్డ్లో క్విక్ లింక్స్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఫిల్ ఫామ్ దగ్గర మీరు ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇందులో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇంటర్ నుంచి మొత్తం డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచే మీరు మొత్తం కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అన్నీ కూడా ఇక్కడి నుంచే ఉంటుంది. అయితే ఈ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ స్క్రీను మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఈ విధంగా కాదు, మీకు ఈ విధంగా అప్లికేషన్ ఆఫ్ ఓఎంఏడిసి ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఇక్కడ చూసుకోవచ్చు. మాడ్యూల్ ఫర్ డిగ్రీ అడ్మిషన్ అని చెప్తుంది. అయితే ఇక్కడ మీకు చూసుకోవచ్చు మొత్తం ఈ పక్కన స్టెప్స్ అని అయితే 8 స్టెప్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ మీరు అప్లికేషన్ కంప్లీట్ చేస్తుంటే ప్రతి స్టెప్ దగ్గర గ్రీన్ సింబల్ చూపిస్తుంది కంప్లీటెడ్ 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 అని. ఒకవేళ ఆ స్టెప్ కానీ మీరు ఫిల్ చేయకపోతే పెండింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు క్లియర్ చూసుకోవచ్చు. ఈ క్యాండిడేట్కి 4 స్టెప్లు కంప్లీట్ చేశారు, 5th స్టెప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి పెండింగ్ అని చూపిస్తుంది. ఇక్కడ పర్సెంటేజ్ అని కూడా చూపిస్తుంది, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి. ఇక్కడ మీకు డాష్బోర్డు, అప్లికేషన్ స్టేటస్, మీ యొక్క ఐడి అనేది ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మొత్తం స్టెప్స్ అన్నీ కూడా విజిబుల్ అవుతాయి. ఒకవేళ మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు చూపించదండి ఈ స్టేటస్ మీద. ఈ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, ఇది మీ అప్లికేషన్ స్టేటస్ అని చూపిస్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలనుకున్నారు అనుకోండి, ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేము ట్యాప్ చేసిన వెంటనే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. ఇంటర్మీడియట్ డీటెయిల్స్ మేము ట్యాప్ చేస్తే ప్రతి స్టెప్ కూడా ఒక స్టెప్కి లింక్ అయి ఉంటుందన్నమాట. ఈ స్టెప్ కంప్లీట్ అయితే నెక్స్ట్ స్టెప్ అనేది, ఆ స్టెప్ కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ అండి. ఓఎంఏడిసి డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించి లాస్ట్ ఇయర్ అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఫీజు పేమెంట్ ఉండేది. కానీ ఇయర్ మొత్తం కూడా చేంజ్ చేశారు. ఇయర్ ఏంటంటే ముందు మీ ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసుకుంటున్నారు, లాగిన్ అవుతారు, తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నారు. కాకపోతే ఇది లెంతీ ప్రాసెస్ అనేది పెట్టారు. దీనికంటే లాస్ట్ ఇయరే బెటర్ అనేది అయితే నేను చెప్పుకోవచ్చు. బట్ ఇయర్ అనేది బాగా సైట్ కూడా ల్యాగ్ అవుతుంది. అండ్ ప్రతి డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వీరీస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ ఏదంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. బీసీఆ, బీసీడీఏ, ఓసీఆ, ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆల్రెడీ మీరు స్టార్టింగ్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఇచ్చారో అలా ఉంటుంది, నో చేంజ్ అనమాట. మదర్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మెయిలా ఫీమేలా, డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్, రిలీజన్ అయితే అడుగుతుంది, హిందీయా, ముస్లిమా, క్రిస్టియన్ లేదా ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత జెండర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అని చెప్పేసి మీకు 2.5 lakh ఉంటుంది, 1 lakh ఉంటుంది, 5 lakh ఉంటుంది. ఇలాగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫీజు రిమైన్స్ అనేది కావాలంటే బిలో ఇక్కడ మీకు 2,05,000 దీన్ని ఉంటే బెటర్ అనమాట. ఫీజు రిమైన్స్ వస్తుందా లేదని చూపిస్తుంది. ఎస్ మెన్ పెట్టుకోండి, లేని వాళ్ళైతే నో అని పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా మీ డీటెయిల్స్ ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్, నెక్స్ట్ కరస్పాండెంట్ అడ్రస్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ పైన ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలంటే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్ ఇస్తారు, స్టేట్ ఇస్తారు, డిస్టిక్ ఏదనేది డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలండి.
నెక్స్ట్ మండల సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మాన్యువల్గా ఇక్కడ ఆల్రెడీ నేను డేటా అనేది సెలెక్ట్ అయిపోయిన దాన్ని మీకు చూపిస్తున్నాను, కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఇంటర్ఫేస్ మనకి వెబ్సైట్ స్లోగా ఉంది కాబట్టి అది ఎంత ఇంటర్ఫేస్ మీకు చూపించలేను. ఓకే, సో పిన్ కోడ్ ఇస్తారు. నెక్స్ట్ మీకు ఆ పైన ప్రజెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ అనుకుంటే ఇక్కడ ఏదైతే బబుల్ ఉందో దాన్ని ట్యాప్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ సేమ్ అక్కడ ఉన్న డేటా ఇక్కడికి సేవ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ లేకపోతే దీన్ని టిక్ మార్క్ చేయొద్దు. కరస్పాండెంట్ అడ్రస్ అనేది పెర్మనెంట్ అడ్రస్ ఏదైతే మీ ఆధార్ కార్డులో ఉందో అది ఇచ్చుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ ఇచ్చుకోండి. ఒకవేళ రెండు ఒకటే ఇవ్వాలనుకుంటే టిక్ మార్క్ చేస్తే రెండు ఒకటే సేవ్ అయిపోతాను. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కిందన ఈ కరస్పాండింగ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ చూపిస్తుంది, ఈమెయిల్. ఇక్కడ మీకు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తేనే సేవ్ అవుతుందండి డేటా అనేది, లేకపోతే సేవ్ అవ్వదండి. ఒకవేళ మీరు సేవ్ చేయకపోయినా బ్యాక్ వెళ్ళినా కూడా అగైన్ మీరు స్టార్టింగ్ నుంచి ఫిల్ చేయాలి. ఈ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మీ అప్లికేషన్ ఈ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ డీటెయిల్స్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చుంటారు, అదని చూపిస్తుంది. బోర్డు, ఇంటర్మీడియట్ కోర్స్ అడుగుతుంది, బైపీసీ ఎంపీసీ ఇలా ఉంటాయి కదా, కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం ఏంటి, తెలుగు ఇంగ్లీషా. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, బ్రిడ్జ్ కోర్స్ ఉంటే టిక్ మార్క్ చేసుకుంటారు, లేకపోతే లేదు. అండ్ మ్యాక్సిమం ఎన్ని మార్క్స్కి మీకు ఇంటర్మీడియట్ అనేది కండక్ట్ చేశారు. ఇప్పుడు మీకు 1000 మార్క్స్ అనుకుంటే 1000 మార్క్స్కి ఎన్ని మార్క్స్ స్కోర్ అయ్యాయి అనేది కూడా మీరు పర్టికులర్గా ఇవ్వాల్సి ఉంటుంది. మీ మెమోలో కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ గ్రూప్ సబ్జెక్ట్ వైజ్ అనేది చూపిస్తుంది అనమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సు పెట్టి అనేది చూపిస్తుంది అనమాట. మీరు ఎంపీసీ, బైపీసీ, రిమైనింగ్ కోర్సెస్ ఏవైతే ఇంటర్మీడియట్ కోర్సెస్లో ఉన్నాయో ఆ కోర్సుని సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి ఉంటాయండి. ఒకవేళ మీకు ఇక్కడ ఈ కోర్సు ఈ క్యాండిడేట్ సెలెక్ట్ చేశారు, ఇక్కడ మనం చూసుకోవచ్చు సివిక్స్ ఎన్నో మార్క్స్, ఎకనామిక్స్ ఎన్నో, మ్యాథ్స్లో ఎన్నో, ఇలా ఉంటాయన్నమాట. సో మార్క్స్ డేటా అంతా కూడా ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ అనేది విజిబుల్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ స్టెప్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. అయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది డైరెక్ట్గా ఇలా వస్తుంది. లేకపోయింది అనుకోండి, డైరెక్ట్ ఇక్కడే మీకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కింద స్పెషల్ కేటగిరీ అని ఉంది, నెక్స్ట్ స్టెప్ అనేది, ఆ స్టెప్ అనేది క్లిక్ చేసుకుంటారు. ఓకేనా. అయితే మీరు వెళ్ళిన తర్వాత ఫిజికల్ కేటగిరీ లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, ఎక్స్ట్రా కల్చరల్ కానీ, చిల్డ్రన్ ఆర్మర్ కానీ, ఎన్సీసీ కానీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ మీకు ఉంటే టిక్ మార్క్ చేసుకుంటారు, దాని డీటెయిల్స్ ఇస్తారు. లేకపోతే ఈ ఆప్షన్ ఏమీ కూడా మీరు ట్యాప్ చేసలేదు, సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన ప్రాబ్లంలో ఒకవేళ లేకపోయిన పక్షాన. నెక్స్ట్ మీకు నెక్స్ట్ స్టెప్ వెళ్ళినట్టయితే సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ 7th నుంచి ఈ యొక్క డీటెయిల్స్ అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మొత్తం స్టడీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఇక్కడ చూసుకోవచ్చు 6th క్లాస్లో ఏ స్కూల్లో చదివారు అండ్ ఏ ఎడ్యుకేషన్ ఏంటి, అంటే లొకేషన్ ఏంటి, ఎక్కడ ఆ యొక్క స్కూల్ లొకేషన్, ఆ స్టేట్ ఏంటి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్లో కొన్ని సెలెక్ట్ చేశాను, కొన్ని సెలెక్ట్ చేయలేదు, మీకు జస్ట్ ఇంటర్ఫేస్ అనేది చూపించడానికి. ఇలా మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీ అంతటికి మీరే మాన్యువల్గా సెలెక్ట్ చేయాలి. అయితే మీకు మొబైల్లో ఇంటర్ఫేస్ అనేది సరిగ్గా ఉండడం లేదు, మీరు మ్యాక్సిమం పీసీ, ల్యాప్టాప్లో, ఆ డెస్క్టాప్లో అయితే పేమెంట్ కానీ మీరు అప్లికేషన్ ఫిల్ చేయడం కానీ ఇవన్నీ కూడా అందులో కంప్లీట్ చేసుకోండి, ఈజీగా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది. నెక్స్ట్ 8th క్లాస్ది, 9th క్లాస్ది, 10th ఇలా స్కూల్ నేమ్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ 11th, 12th కాలేజ్ నేము, నెక్స్ట్ లొకేషన్ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్స్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ కాకుండా పైన గెట్ రీజన్ ఉంది, ఈ గెట్ రీజన్ మీద ట్యాప్ చేస్తే మీకు రీజన్ అనేది కూడా చూపిస్తుంది, ఏయుఐ ఎస్వి అనేది కూడా చూపిస్తుంది అనమాట. సేవ్ అండ్ కంటిన్యూ కానీ ఇవి క్లిక్ చేసినా కూడా చూపిస్తుంది. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే 7 years డేటా అనేది సేవ్ అయిపోయింది, అండర్స్టూడ్ అనే ఒక పాపప్ వస్తుంది. పాపప్ ప్రతిదానికి పాపప్ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే కానీ మనకి డాక్యుమెంట్ అండ్ డీటెయిల్స్ అనమాట. ఓకే, సో చాలా స్టెప్స్ ఉన్నాయి. సో ప్రతి స్టెప్ కూడా చూసారా ఎంత టైం పడుతుంది. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. మెయిన్ ఈ డాక్యుమెంట్స్ దగ్గర ఎక్కువ మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, డాక్యుమెంట్స్ దగ్గర కూడా కరెక్ట్గా చూపించుకోవాలి. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు డాక్యుమెంట్స్ అనేది చూపిస్తుంది కదా, సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మీకు ఏంటి ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మీ 12th క్లాస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు, డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ అప్లోడ్ మీద అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ పక్కన వ్యూ అని చూపిస్తుంది. ఇప్పుడు మీకు నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను, చూసుకోవచ్చు వ్యూ అని చూపిస్తుంది. ఈ వ్యూ మీద క్లిక్ చేస్తే మీరు కరెక్ట్గా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కాదనేది వ్యూ మీద క్లిక్ చేస్తే మీ డాక్యుమెంట్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మీ యొక్క SSC 10th క్లాస్ మెమో చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారో అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ 6th క్లాస్ నుంచి
12th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు, డేటా అప్లోడ్ చేస్తారు. 7th క్లాస్ అప్లోడ్ చేస్తారు, డేటా అప్లోడ్ చేస్తారు. అంటే ఈ పీడిఎఫ్ జేపీజీ ఫైల్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లోడ్ బిట్వీన్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇమేజ్ షుడ్ బి 100 KB నుంచి ఇక్కడ మనం చూసుకోవచ్చు 100 KB నుంచి 1024 KB నుంచి వరకు జేపీజీ కానీ జేపీజీ పీడిఎఫ్ ఫార్మాట్స్ ఆర్ అలౌడ్ అని చూపిస్తుంది అనమాట. సో ఈ డాక్యుమెంట్స్లో మాత్రమే మీరు అలౌ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు, ఎయిత్ ఉందా లేదని చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు, అప్లోడ్ ప్రతిదీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్లోడ్ అయిపోయిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఓకే అనుకుంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు అనమాట. మీకు అక్కడ ఇవన్నీ వ్యూ అని చూపిస్తాయి మీరు అప్లోడ్ చేసినవని. నెక్స్ట్ ఏంటి, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లోడ్ సిగ్నేచర్ దగ్గర మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక పక్క స్టూడెంట్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, ఫోటో అనేది అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసుకున్న తర్వాత అది సేవ్ అని క్లిక్ చేసుకుంటారు. ఓకే, సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రివ్యూ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కంప్లీట్ అయిపోతే అన్ని గ్రీన్ చూపిస్తాయండి, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ చేశారు అప్లికేషన్ అని చూపిస్తుంది. ఏవైతే మీకు కంప్లీట్ అవ్వలేదో పెండింగ్ రెడ్ కలర్ మార్క్లో చూపిస్తుంది. ఒకవేళ మీరు ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మొత్తం డేటా అంతా కూడా ఒక ఫార్మాట్లో వచ్చి, అంటే ఒక పీడిఎఫ్లో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తాయి అనమాట. అంటే లైక్ ఒక పీడిఎఫ్లో మొత్తం ఏంటి వాట్ నెక్స్ట్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోతుందండి. ఓకే, సో అప్లికేషన్ ఫిల్ చేసుకునే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ అంతా కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫిల్ అప్లికేషన్ దగ్గరే మీకు వెబ్ ఆప్షన్స్ అని అయితే యాడ్ అవుతుందండి. వన్స్ మనకి వెబ్ ఆప్షన్స్ అని ఈ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ యాడ్ అవుతుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫిల్ అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్ అనేది. ఎందుకంటే ఈ సైట్ మొత్తం కూడా మనం కొత్తగా యాడ్ చేయడం వల్ల ఇవన్నీ టోటల్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఏమి పర్టికులర్గా ఎలా ఫిల్ చేసుకోవాలో ఒక పీడిఎఫ్లో కూడా రిలీజ్ చేయలేదు. సో ఏ స్టెప్ ఎక్కడ పెడతారు అనేది కూడా ఒక క్యాండిడేట్ కానీ ఎవరిదైనా ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. సో ఆ వెబ్ ఆప్షన్స్ డేట్ స్టార్ట్ అయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీ బేసిక్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిగ్రీ OMADC 2025-26 అయితే అప్లోడ్ చేస్తారనమాట. ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. అండ్ మీరు ఎంత పర్సెంటేజ్ అనేది కూడా కంప్లీట్ అయింది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో డిగ్రీ రిజిస్ట్రేషన్ కానీ ఆ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ కానీ అప్లికేషన్ ఫిల్లింగ్ కానీ మీరు అప్లై చేయలేకపోతే మా సర్వీస్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేమే దగ్గర ఉండి మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇది కంప్లీట్ ప్రాసెస్ అనేది. ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.